ఇల్లు తయారవుతుంది మీ శ్రమ మరియు మీ కళలతో. కానీ మీ ఈ కళ చెరిగిపోవచ్చు కూడా. మీకేమైనా తెలిసిందా ఈ అవస్థకు మూల కారణం ఏమిటో? మీ రూఫ్ మొదటి రోజు నుంచే ప్రకృతి ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. మీ వద్ద దీన్ని కాపాడుకునే ఏదైనా ఉపాయం ఉందా? 15 ఏళ్ల వరకు ఈ తలనొప్పి నుండి నిశ్చింతగా ఉండే సమయం వచ్చేసింది. బర్జర్ హోమ్ షీల్డ్ యొక్క అద్వితీయమైన రూఫ్ కూల్ అండ్ సీల్ PU ఇస్తుంది నో లీక్ నో హీట్ యొక్క వాగ్దానం మరియు 15 ఏళ్ల వాటర్ ప్రూఫింగ్ వారంటీ. రూఫ్ కూల్ అండ్ సీల్ PU యొక్క హై పర్ఫార్మెన్స్ పాలియూరిథిన్ కోటింగ్ రూఫ్ కి ఇస్తుంది నమ్మకమైన వాటర్ ప్రూఫింగ్ మరియు థర్మల్ ఇన్సులేషన్. ఇది సింగిల్ కాంపోనెంట్, రెడీ టు యూస్, హైలీ ఎలాస్టిక్, నాన్ టాక్సిక్, UV రెసిస్టెంట్ వాటర్ ప్రూఫింగ్ ప్రోడక్ట్. ఇందులో ఉంది అద్వితీయ క్రాక్ బ్రీచింగ్. అందుతుంది 10 బార్స్ వరకు పాజిటివ్ వాటర్ ప్రూఫింగ్. రూఫ్ యొక్క ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. యాంటీ వెదరింగ్ మరియు యాంటీ కార్బనేషన్ ప్రాపర్టీ రీబార్ ను తుప్పు నుండి రక్షిస్తుంది. కాంక్రీట్, ప్లాస్టర్, పోరస్ మరియు నాన్ పోరస్ ఉపరితలం మీద ఇస్తుంది పటిష్టమైన అడ్హెషన్. లిక్విడ్ మెంబ్రేన్ ఉండటం వలన తేలిగ్గా రిపేర్ చేయగలరు. వస్తోంది 15 సంవత్సరాల వాటర్ ప్రూఫింగ్ వారంటీతో. సర్ఫేస్ ప్రిపరేషన్. రూఫ్ ని చక్కగా శుభ్రం చేయండి. ఉపరితలాన్ని డొల్లగా ఉందేమో పరిశీలించండి మరియు ఎపి బాండ్ బాండింగ్ ఏజెంట్ ఒక కోట్ వేయండి. అడ్వాన్స్ లాటెక్స్ ప్లస్ పాలిమర్ మోడిఫైడ్ మోటార్ తో కలిపి డొల్లలను సరిచేయండి. ఈ పనికి మీరు రిపైరోని కూడా వాడవచ్చు. పారాపెట్స్, కార్నర్ జాయింట్స్ మరియు అన్ని పగుళ్లను జాగ్రత్తగా పరిశీలించి చూడండి. 5 mm కంటే తక్కువ పగుళ్ల కోసం క్రాక్ ఫిల్ పేస్ట్ ను వాడండి. 5 నుండి 20 mm వరకు పగుళ్ల కోసం ముందర గ్రోవ్ చేయండి. తర్వాత అడ్వాన్స్ లాటెక్స్ ప్లస్ కలిపి పాలిమర్ మోడిఫైడ్ రిపేర్ సిమెంట్ శాండ్ మోటార్ అప్లై చేసి దాన్ని సీల్ చేయండి. అత్యున్నత ఫలితాల కోసం జాయింట్ సీల్ PU సీలెంట్ ని వాడండి. బాండింగ్ ఎఫెక్ట్ నుండి రక్షించడానికి స్లాబ్ ను పరిశీలించండి. పల్చని పొరలుగా స్క్రీడ్ లేక పాలిమర్ మోడిఫైడ్ మోటార్ నుండి స్లోప్ ను అవుట్లెట్ పైప్ వైపు మరోసారి చేయండి. పారాపెట్స్ మరియు రూఫ్ స్లాబ్ యొక్క షార్ప్ ఎడ్జెస్ మీద కోవింగ్ చేయండి మరియు ఎపి బాండ్ బాండింగ్ ఏజెంట్ ఒక కోట్ వేయండి. తర్వాత అడ్వాన్స్ లాటెక్స్ ప్లస్ నీరు, సిమెంట్ మరియు శాండ్ ను 1:1:5:20 రేషియోలో కలిపి ఒక మోర్టార్ ను తయారు చేసి ఈ విధంగా కోవింగ్ చేయండి. అవుట్లెట్ పైప్స్ యొక్క దరిదాపులోని గ్యాప్స్ మీద బోర్ ప్యాకింగ్ తప్పక చేయండి. ఎపాక్సీ బాండింగ్ ఏజెంట్ ఎపిబాండ్ ఒక కోట్ వేయండి మరియు అవుట్లెట్ పైప్ యొక్క దరిదాపు గ్యాప్స్ మీద సూపర్ గ్రౌట్ ను నీటితో కలిపి దీనిని చూపిన విధంగా ఫిలప్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్. సెల్ఫ్ ప్రైమింగ్ కోట్. ప్రోడక్ట్ నీటితో 50% డైల్యూషన్ తో కలిపి హార్డ్ బ్రష్ లేక రోలర్ తో రూఫ్ మీద అప్లై చేయండి. 4 నుండి 6 గంటలు ఆరనివ్వండి. ఫస్ట్ వాటర్ ప్రూఫింగ్ కోట్ అన్డైల్యూటెడ్ అప్లై చేయండి. హోమ్ షీల్డ్ యొక్క జియో టెక్స్టైల్ ఫ్లీస్ ఎక్స్ట్రా మెకానికల్ స్ట్రెంగ్త్ కోసం వేయండి. ముందు కోట్ ఆరే ముందుగా 20 GSM యొక్క ఫ్లీస్ వేయండి. గుర్తుంచుకోండి, ఫ్లీస్ వేసేటప్పుడు ఏ విధమైన ఫోల్డ్స్ లేక రింకిల్స్ రాకూడదు. జాయింట్స్ మీద 100 mm ఓవర్లాపింగ్ తప్పక చేయండి. రోలర్ సహాయంతో అన్ని జాయింట్స్ మీద చక్కగా సీల్ చేయండి. 4 నుండి 6 గంటలు ఆరనివ్వండి. దీని మీద రెండవ వాటర్ ప్రూఫింగ్ కోట్ అన్డైల్యూటెడ్ అప్లై చేయండి. 4 నుండి 6 గంటలు ఆరనివ్వండి. అప్లికేషన్ సమయంలో ఫోర్స్డ్ కవరేజ్ మీద ధ్యాస ఉంచండి. 15 సంవత్సరాల వరకు నో లీక్ నో హీట్ కి వాగ్దానం. బర్జర్ రూఫ్ కూల్ అండ్ సీల్ PU వేయండి మరియు పూర్తి నిశ్చింతగా ఉండండి. మరిన్ని వివరాల కోసం బర్జర్ హోమ్ షీల్డ్ ఎగ్జిక్యూటివ్ తో సంప్రదించండి.